హల్క్ హోగన్ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రెజ్లింగ్ అభిమానుల హృదయంలో నిలిచిపోయింది. ఆయన శరీర నిర్మాణం, స్టైల్, మాట తీరుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఆయన రింగ్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు WWF ఫ్యాన్స్ గోల చూస్తే ఈ విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది. రింగ్లో ఆయన చేసిన పోరాటాలు ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతినిచ్చేవి. అందుకే ఆయన్ను హల్క్ మేనియా అని పిలిచేవారు. 1980 నుంచి 2000 వరకు ఆయన రెజ్లింగ్ ప్రపంచాన్ని ఏలారు. అందుకే హల్క్ హోగన్ చనిపోయాడు అన్న వార్త చాలా మందిని ఎంతో బాధించింది. ఆయన జీవితాన్ని ఒక ప్రేరణగా చూసిన వారు ఇప్పుడు తీవ్ర విచారంలో ఉన్నారు. అయితే ఒక్క నిమిషం, ఇంతటి గొప్ప రెజ్లర్ జీవితంలోనూ చాలా వివాదాలున్నాయి. హల్క్ హోగన్ జీవితంలో అతిపెద్ద వివాదానికి ఓ వీడియో కారణమైంది. నల్ల జాతీయుల గురించి ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ మాటల తర్వాత తీవ్ర విమర్శలొచ్చాయి. ఆయనతో ఉన్న ఒప్పందాలను WWE రద్దు చేసింది. హాల్ ఆఫ్ ఫేమ్ లిస్ట్ నుంచి హల్క్ పేరును తొలగించింది. అప్పటి వరకు హల్క్ హోగన్ను ఒక హీరోలా చూసిన అభిమానులకు ఇది పెద్ద షాక్గా చెప్పాలి. ఎందుకంటే తన అభిమాన రెజ్లర్ ఇలా మాట్లాడతాడని ఎవరూ ఊహించలేదు. ఈ సమస్యల మధ్యే మరో పెద్ద విషయము వెలుగులోకి వచ్చింది. హల్క్ హోగన్ వ్యక్తిగత జీవితం గురించి ఓ వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో హల్క్ హోగన్ ఓ వివాహిత మహిళతో కలిసి ఉన్నాడు. ఈ వీడియో లీక్పై హల్క్ కోర్టులో కేసు వేశారు. ఇది అమెరికా చరిత్రలో మీడియా స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత మధ్య జరిగిన పెద్ద కేసుల్లో ఒకటి. కోర్టు చివరికి హల్క్ హోగన్కు న్యాయం చేసింది. లీక్ చేసిన వెబ్సైట్కు భారీ జరిమానా విధించింది. ఇటు హల్క్ హోగన్ తన భార్య లిండాతో చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వారి మధ్య విభేదాలొచ్చాయి. హల్క్పై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది. హల్క్ తనను మానసికంగా బాధ పెట్టేవాడని, ఏడుపు వచ్చే విధంగా ప్రవర్తించేవాడని ఆమె చెప్పింది. ఇది హల్క్ పర్సనల్ ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేసింది. ఇక హల్క్ కొడుకు నిక్ చేసిన ఒక యాక్సిడెంట్ పెను సంచలనాన్ని సృష్టించింది. కార్ రేస్ సమయంలో నిక్ మరొకరిని కావాలనే ఢీకొట్టాడు అనే విమర్శలున్నాయి. ఇది కూడా హల్క్ పై ప్రజల్లో నెగటివ్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఇటు హల్క్ చాలా సందర్భంలో పలువురు రాజకీయ నాయకులకు మద్దతిచ్చారు. అయితే ఆ నాయకులపై అనేక నేర కేసులు ఉండడంతో హల్క్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. హల్క్ వారి పక్షాన మాట్లాడినప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.